ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అన్నారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి భాష మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటారన్నారు. గూడూరు జనసేన పీఓసీ కె మోహన్ మాట్లాడుతూ, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప నోటికొచ్చిన బూతులు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు సహించరు అని, గతంలో కూడా వైసీపీ నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేశారు అని, ఇక ముందు నాయకులు ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జనసేన ఐటీ విభాగం నాయకులు స్వరూప్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రజలతో చీకొట్టించుకొని వైసీపీ పార్టీ 151 నుండి 11 సీట్లకు పడిపోయిందని, అది జీర్ణించుకోలేని జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బూతు పురాణం మొదలుపెట్టారన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు విజయ్, వంశీ, సుబాన్, వసంత్, షఫీ, సత్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు గారు గౌరవనీయులైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా మన గూడూరు జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖండించడం జరుగుతుంది. 4 సార్లు సీఎంగా చేసి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఒక వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు జుగుప్సాకరమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించడం ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు కల్తీల వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికని తప్పుదావ పట్టించేందుకే వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి, అలాగే వాళ్ళ నాయకుడు అంబటి రాంబాబు రోజైతో ఈ విధంగా అడ్డమైన కోతులు కూయించి ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి గమనించి ఈ పూర్తి నివేదికలు, సిట్ నివేదికలో అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం, నిన్న గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఆయన తీవ్ర పదజాలంతో ఆయన తిట్టడం నిజంగా మేమందరం గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దీన్ని ఇది ఈ వైసీపీ పార్టీ ఇప్పుడే కాదంటే గతంలో కూడా మా అధ్యక్షులని, జనసేన పార్టీ అధ్యక్షులని పవన్ కళ్యాణ్ కూడా. నమస్కారం, గూడూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మేమందరం ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, మొదటిగా నిన్న చూస్తున్నాం మనం అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైసీపీ నేత, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు అనుచితం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, మనం గత 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వం రాకముందర వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు